హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. వాన కురుస్తున్న ఆ నిశాచర రాత్రి హైవే మీద ఒక్క డాబా మాత్రమే వెలుగుతుంది. కానీ ఆ లైట్లు రక్తం వాసనతో నిండి ఉన్నాయి. మరి ఈరోజు మన స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాత్రి 10:05 హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న నా బైక్ మీద భారీ వర్షం వస్తోంది. నేను రాజేష్, 32 ఏళ్ళు, హైటెక్ సిటీలో ఒక ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నా చిన్న చెల్లెలు స్వాతి పెళ్ళి, ముఖ్యమైన ఫంక్షన్. పెళ్ళి ముందు ఫ్యామిలీ ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నాం. ఆఫీసులో అత్యవసర డెడ్లైన్ వల్ల చాలా ఆలస్యమైంది కాబట్టి రాత్రి సమయంలోనే బయలుదేరాల్సి వచ్చింది. వర్షం అంత బలంగా కురుస్తోంది. హైవే రోడ్డు మీద నీళ్లు పారుతున్నాయి. బైక్ టైర్లు జారుతున్నాయి. హెడ్లైట్ కాంతి కేవలం 1-2 మీటర్ల దూరం మాత్రమే చూపిస్తోంది. వైపర్లు సరిగా పనిచేయడం లేదు. గాలి బలంగా వీస్తుండటం వల్ల బైకు ఒక్కోసారి ఊగిపోతోంది. నా జాకెట్, ప్యాంటు, షూసు అన్నీ పూర్తిగా తడిచిపోయాయి. చలి ఎముకల్లోకి దూరుతోంది. చేతులు తిమ్మిర్లు పట్టి కాళ్ళు బలహీనంగా అనిపిస్తున్నాయి. శరీరం వణుకుతోంది. మనసులో ఆందోళన పెరిగింది. ఇంకా సుమారు 80-85 కిలోమీటర్ల దూరం ఉంది. ఫ్యామిలీ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎక్కడైనా డాబా కనిపిస్తే ఆగి చాయ్ తాగి ఏదైనా తిని వామై వెళ్దామని ఆలోచించాను. ఫోన్ తీసి గూగుల్ మ్యాప్స్ చూడాలనుకున్నా. సిగ్నల్ పూర్తిగా లేదు. దూరంలో ఒక చిన్న మసక నియాన్ లైటు మెరిసింది. శ్రీరామ్ డాబా 24 గంటలు తెరిచి ఉంటుంది. హాట్ ఫుడ్, స్ట్రాంగ్ టీ, సేఫ్ రెస్ట్. బోర్డు చాలా పాతది. కొన్ని అక్షరాలు కాలిపోయి, కొన్ని ఎర్రగా మసకబారి ఉన్నాయి. అయినా ఆపాను. బైకుని డాబా ముందు పార్క్ చేశాను. డాబా హైవే నుంచి కొంచెం లోపలికి దట్టమైన అడవి అంచున ఉంది. చుట్టూ చీకటి అడవి. పైకప్పు మీద టిన్ షీట్లు వర్షంతో గగ్గుమని గుడ్మని కొన్నిసార్లు ఏడ్చినట్టు భయంకర శబ్దాలు చేస్తున్నాయి. లోపలికి అడుగు పెట్టగానే చల్లని తేమతో కూడిన గాలి ముఖానికి తగిలింది. ఒక్క పసుపు రంగు బల్బు మెల్లగా ఊగుతోంది. ఆ లైట్లో గోడల మీద పగుళ్ళు, నల్లటి మరకలు, కొన్ని ఎర్రటి మరకలు కనిపించాయి. రక్తం మరకల్లా అనిపించాయి. కౌంటర్ వద్ద ఒక ముసలి మనిషి కూర్చొని ఉన్నాడు. వయసు 75-78 ఏళ్ళు ఉండొచ్చు. తెల్లటి పొడవైన గడ్డం, లోతైన కనురెప్పలు. ముఖం చాలా ఎండిపోయినట్టు, చర్మం కొంత భాగం కరిగిపోయినట్టు ఉంది. అతను నన్ను చూసి నెమ్మదిగా చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వు చాలా అసహజంగా, చల్లగా అనిపించింది. బాబూ, తడిచిపోయావు. శరీరం వణుకుతోంది. స్ట్రాంగ్ అద్రకం టీ తాగుతావా? హాట్గా ఇస్తాను. శరీరం వేడెక్కుతుంది అని మెత్తగా అడిగాడు. అవునంకుల్, ఒక స్ట్రాంగ్ అద్రకం చాయ్ ఇవ్వండి. 2 బటర్ పరోటాలు, 1 ఎగ్ కర్రీ కూడా అన్నాను. అతను వెనక్కి తిరిగి, రమేష్, 1 స్ట్రాంగ్ అద్రకం చాయ్, 2 బటర్ పరోటాలు, ఎగ్ కర్రీ స్పెషల్గా చేయి. బాబు చాలా అలసిపోయాడు అని పెద్దగా అరిచాడు. కానీ వెనక ఎవరూ కనిపించలేదు. నేను ఒక కార్నర్ టేబుల్ వద్ద కూర్చున్నాను. టేబుల్ మీద పాత రేడియో ఆన్ అయి ఉంది. అందులో పాత తెలుగు సినిమా పాట వస్తోంది. వానొస్తుంది వానొస్తుంది అని. ఆకాశం కుంభాలు కుమ్మరిస్తుంది. గాలి వీచినప్పుడల్లా రేడియో శబ్దం మారుతోంది. సుమారు 12-15 నిమిషాల తర్వాత రమేష్ అనే యువకుడు ఆర్డర్ తీసుకొచ్చాడు. అతని చేతులు చాలా చల్లగా, తడిగా ఉన్నాయి. వేళ్ళు సన్నగా, ఎముకలు కనిపిస్తున్నాయి. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. చాయ్ తాగేటప్పుడు ఏదో విచిత్రమైన వాసన వచ్చింది. మటన్తో పాటు రక్తం లాంటి వాసన.
పరోటా తినేటప్పుడు ఒక ముక్కలో గట్టి ఎముక ముక్క కొరికాను. ఇదేంటి రమేష్ అని అడిగాను. లోకల్ మటన్ స్పెషల్ సార్, చాలా ఫ్రెష్ అని చల్లగా నవ్వి వెళ్ళిపోయాడు. అప్పుడు రేడియోలో ఒక న్యూస్ వచ్చింది. గత 4 సంవత్సరాల్లో ఈ హైవే మీద 27 మంది యాత్రికులు అదృశ్యమయ్యారు. చాలామంది చివరిగా శ్రీరామ్ దాబా దగ్గరే చూశారు. నా గుండె వేగంగా కొట్టుకుంది. ముసలి మనిషి నా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. బాబు, భయపడకు, ఇక్కడ అందరూ శాశ్వతంగా ఉంటారు, మా ఫ్యామిలీలో చేరు అని చెప్పి నా భుజం పట్టుకున్నాడు. అతని చేయి ఐసులాగా చల్లగా ఉంది. నేను భయంతో లేచి బయటకు పరిగెత్తాను. బైకు స్టార్ట్ కాలేదు. వెనక నుంచి రాములు, రమేష్, ఇతర నీడలు వెంబడించారు. వాళ్ళ ముఖాలు కరిగిపోయినట్టు కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. నేను అడవి వైపు పరిగెత్తాను. వర్షం, బురద, చీకటి, ముళ్ళ పొదలు అన్నీ నాకు వ్యతిరేకంగా ఉన్నాయి. కాళ్ళు బురదలో కూరుకుపోతున్నాయి. వెనుక నుంచి భయంకర కేకలు వినిపిస్తున్నాయి. సుమారు 20 నుంచి 25 నిమిషాల తర్వాత ఒక చిన్న పాత గూడెం కనిపించింది. గడ్డి, టిన్ పైకప్పుతో ఉన్న చిన్న గూడెం. లోపల నుంచి మసక దీపం వెలుగుతోంది. నేను లోపలికి వెళ్ళాను. లోపల 3 వృద్ధులు కూర్చుని ఉన్నారు. ఒక ముసలాయన, ఒక ముసలమ్మ, మరొక వయోవృద్ధుడు. వాళ్ళు నన్ను చూసి ఆశ్చర్యపోయారు. నేను ఊపిరి భారంగా తీసుకుంటూ అంతా వివరంగా చెప్పాను. 3 ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ముసలాయన దీర్ఘంగా నిట్టూర్చి, బాబు, నువ్వు శ్రీరామ్ దాబాకి వెళ్ళావా? అది సాధారణమైనది కాదు. 40 సంవత్సరాల క్రితం రాములు అనే వ్యక్తి ఆ దాబా నడిపేవాడు. చాలా దయాగుణం కనవాడు. భార్య లక్ష్మి, కుమారుడు రమేష్తో సంతోషంగా ఉండేవాడు. ప్రతి రాత్రి ఈ అడవిలోని చిన్న శివాలయంలో పూజ చేసేవాడు. ఒక భయంకరమైన వర్షపు రాత్రి తాగిన లారీ డ్రైవర్ వేగంగా వచ్చి లక్ష్మిని, రమేష్ని ఢీకొట్టి చంపేశాడు. రాములు శవాలు చూసి విచారంతో, కోపంతో శివలింగం ముందు శాపం పెట్టాడు. ఈ హైవే మీద వచ్చే ప్రతి యాత్రికుడిని నా కుమారుడికి ఆత్మకు ఆహారం చేయని. ఆ శివలింగం అతనికి ఆ వరం ఇచ్చింది. ఆ శాపం బలపడి రాములు అమానుషుడైపోయాడు. వర్షపు రాత్రుల్లో దాబా కనిపిస్తుంది. వచ్చిన వాళ్ళను చంపి వాళ్ళ ఆత్మలను తన ఫ్యామిలీలో చేర్చుకుంటాడు. ముసలమ్మ లేచి గూడెం మూలలో ఉన్న చిన్న గ్రామదేవత విగ్రహం దగ్గరికి వెళ్ళి ఒక చిన్న డబ్బా నుంచి పవిత్ర కుంకుమ తీసి నా చేతిలో పెట్టింది. ఇది మా గ్రామదేవత కుంకుమ. ఇందులో ప్రబలమైన శక్తి ఉంది. రాములు ఆత్మలు దీన్ని చూసి భయపడతాయి. దీన్ని గట్టిగా పట్టుకో. శివశ్లోకాలు చదువుతూ ముందుకు వెళ్ళు. రాములు దగ్గరికి వచ్చినప్పుడు ఈ కుంకుమను చూపించు. ఒక్కసారి కూడా వదిలిపెట్టకు. దేవత నిన్ను కాపాడుతుంది. నేను కుంకుమను గట్టిగా పట్టుకుని ధైర్యం తెచ్చుకుని గూడెం నుంచి బయటకు వచ్చాను. వెనక నుంచి రాములు కేకలు వినిపించాయి. నేను ఓం నమ శివాయ, ఓం త్రయంబకం యజామహే అని పెద్దగా చదువుతూ ముందుకు సాగాను. రాములు దగ్గరికి వచ్చేసరికి నేను కుంకుమను ఎత్తి చూపించాను. అతను భయంతో వెనక్కి తగ్గి ఆ శక్తి ఎక్కడ పొందావు అని అరిచాడు. నేను ధైర్యంగా, అంకుల్, మీ బాధ అర్థమైంది, కానీ ఇది తప్పు. మీ కుమారుడు శాంతి కోరుకుంటున్నాడు. ఈ శాపం వదిలేయండి అని అన్నాను. ఆకాశంలో పెద్ద మెరుపు వినపడింది. దూరంగా శివాలయం నుంచి తెల్లటి కాంతి వెలువడి అందరినీ కప్పేసింది. రాములు కళ్ళల్లో దుఃఖం, ఆనందం కనిపించాయి. ధన్యవాదాలు బాబు, నా భార్య, కుమారుడు ఇప్పుడు నిజమైన శాంతి పొందారు అని చెప్పి అందరూ కాంతిలో కరిగిపోయారు. దాబా కుళ్ళిపోయింది. వర్షం తగ్గింది. ట్రక్కు డ్రైవర్ నన్ను సేఫ్గా విజయవాడ చేర్చాడు. ఫ్యామిలీ ఫంక్షన్ సంతోషంగా జరిగింది. ఆ స్థలంలో ఇప్పుడు అందమైన శివాలయం ఉంది.